కార్యక్రమాలు ఉన్నాయనేది ఒక నిమిషంలో చెప్తున్నాము. ఒక సండే రోజేమో పిల్లల డాక్టర్ మరియు గైనిక్ డాక్టర్ వస్తున్నారు, ఫిజిషియన్ కూడా వస్తారు ఉన్నప్పుడు. అండ్ థర్స్డే రోజేమో ఫిజిషియన్ వస్తారు. అయితే సండే పిల్లలు అండ్ ఆడవాళ్ళు, థర్స్డే రోజు పెద్దవాళ్ళు. ఈ విధంగా ఫ్రీగా కన్సల్టెన్సీ చూడడము, మళ్ళీ మందులు కూడా ఇవ్వడము. అవసరం ఉన్న నిర్పేద పేషెంట్లు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ల్యాబ్ టెస్టులు చేయించి తదుపరి సెకండరీ ట్రీట్మెంట్ కూడా అది వాళ్ళకు చేసిన తర్వాత ఏ రోగం అనేది నిరోధం కాకపోతే టెర్షరీ ట్రీట్మెంట్గా మనకు ఆ గుండె ఆపరేషన్ కానీ ఇంకా వేరే ఆపరేషన్స్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఒక 4 ఉన్నాయి ఇండియాలో. ఢిల్లీలో, ముంబైలో, రాయ్పూర్లో అండ్ సిద్దిపేటలో 4 చోట్ల ఉన్నాయి. ముద్దెనహల్లిలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ రకంగా ఉండడం వల్ల మనం ఇక్కడ నుంచి వచ్చిన బీద పేషెంట్లకి, నిరుపేద పేషెంట్లని పంపించడానికి, అక్కడికి పంపించి ఫ్రీగా చేయించడానికి అవుతుందన్నమాట. దానికోసం చైన్ గా మనం ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణలో ఒక 5 సాక్షాత్ సెంటర్లు ఓపెన్ చేద్దాం అనుకున్నాము. అందులో బాపట్లలో ఒకటి వచ్చింది, కాగజ్నగర్లో ఒకటి వచ్చింది, ఆ బాపట్ల ఇది అండ్ సిద్దిపేటలో వచ్చింది, ఇప్పుడు జగిత్యాలలో వచ్చింది. ఇంకా 2-3 సెంటర్స్ కూడా ఇప్పుడు అనుకుంటున్నాము. పొలాసా అనేది ఆంధ్రప్రదేశ్లో అని కూడా అనుకున్నారు. ఈ సెంటర్స్ నుంచి మనకు నూగండ్ కార్నర్లో ఎవరైతే రీచ్ కాని పేషెంట్ ఉన్నారో వాళ్ళు రీచ్ కావడానికి కోసం ఇది సెంటర్స్ పెడుతున్నాము. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏమున్నా కానీ వాటిని ఎరాడికేట్ చేసి సూపర్ స్పెషాలిటీ పెట్టడానికి ఇది పర్పస్గా ఉంటూ నర్సింగ్ కేంద్రంగా తర్వాత అవుతుంది. మాకు ఒక మెడికల్ కాలేజ్ ఫ్రీగా ఇప్పుడు పెట్టారు. ఆ మెడికల్ కాలేజ్ నుంచి 4 years తర్వాత 100 మంది డాక్టర్స్ బయటకు వస్తూ ఉంటారు. అందులో నుంచి ఒక డాక్టర్ ప్రతి సెంటర్లో మనకి నియమించబడతారు. అప్పుడు ఏంటంటే ఎవ్రీడే చూడడం జరుగుతుంది. మాకు ట్రస్ట్ నుంచి ఇప్పుడు జిల్లాలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మనకు ఒక సాయి స్వాస్థ్య సెంటర్ అనేది ఉండాలని, మారుమూల గ్రామాల్లో ఎవరైతే ప్రజలు వైద్య చికిత్సలు అందకుండా ఉన్నారు వాళ్ళందరికీ కూడా వైద్య చికిత్స అందజేయగలగాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. సాయి స్వాస్థ్య అనేది ప్రతి జిల్లాలో సార్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ వీ వాంట్ టు హ్యావ్ వన్ సాయి స్వాస్థ్య సెంటర్. అండ్ దీని నుంచి ముఖ్యంగా ఏంటంటే అవుట్ రీచ్ క్యాంప్స్ ఇంటింటికి కూడా మనం వెళ్ళి, ముఖ్యంగా ఎన్సిడి అంటే మనకి షుగర్, బీపీ, డయాబెటీస్, క్యాన్సర్ ఇలాంటివి ఏవైతే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నాయో దాని ఇన్సిడెన్స్ తగ్గించడానికి అనే ఉద్దేశంతో వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కూడా నోడల్ సెంటర్స్ లాగా యాక్ట్ అవుతాయి. తర్వాత మనం ప్రతి గ్రామంలో కూడా మన వర్కర్స్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి షుగర్ ఎలా ఉంది, వాళ్ళకి బీపీ ఎలా ఉంది అలా చెక్ చేసి మనకి ఎవరికైతే వైద్య సహాయం అవసరమో వాళ్ళని ఈ సెంటర్స్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ సెంటర్స్ నుంచి మనకి ఎవరికైతే ఇంకా సెకండరీ అండ్ టెర్షరీ కేర్ అవసరం ఉంటుందో సర్జరీస్కి వాటికి మనం హాస్పిటల్స్కి రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఇందాక శ్రీకాంత్ గారు అన్నట్టు మనకి పీడియాట్రిక్, కార్డియాక్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే మదర్ అండ్ చైల్డ్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నాయి. మనకి ఇక్కడ సిద్దిపేట దగ్గరలో కొండపాకలో ఒక పీడియాట్రిక్ కార్డియాక్ హాస్పిటల్ అండ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వస్తాయి. ఫిబ్రవరి నుంచి సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి. ఇది కాకుండా ఇంకా మనకి మెడికల్ కాలేజ్ ఒకటి ముద్దెనహల్లి బెంగళూరు దగ్గర ఒక మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. అది 28 స్పెషాలిటీస్తో టెర్షరీ కేర్ ఆల్ స్పెషాలిటీస్ ఉంటుంది. సో ఎనీ కేసెస్ విచ్ రిక్వైర్ ఫ్రీ సర్జరీ వీ విల్ రెఫర్ టు దోస్ ప్లేసెస్ అన్నమాట. సో ఇది ఓవరాల్గా మా ఇంటెన్షన్, మిషన్ స్వామి యొక్క అడుగుజాడల్లో హెల్త్ కేర్ని ఎలాగ మనం మారుమూల గ్రామాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని పేద ప్రజలకి అందజేయాలో అనే ప్రయత్నంలో ఇది ఒక చిన్న సేవా సమితి తరఫున పుట్టపర్తిలో కావచ్చు, వివిధ కేంద్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నడిచి వారి శిష్యులైన శ్రీ మధుసూదన సాయి గారు ఈ వెల్నెస్ సెంటర్స్, దాంతో పాటుగా పిల్లలకు మధ్యాహ్నం రాగి జావాలు అంటించే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వీటి విషయంలో సోదరుడు శ్రీకాంత్ గారు, యశస్వి శ్రీనివాస్, మిగతా సభ్యులు గతంలో నాకు తెలియజేయడం, నేను కూడా కొండపాకకు వచ్చిన సందర్భంలో శ్రీ మధుసూదన సాయి గారిని దర్శించుకొని జగిత్యాలలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక శాసనసభ్యుడిగా నేను కోరడం, మరి ఇక్కడ స్థానిక సత్యసాయి సేవా సమితి సభ్యులు, అదేవిధంగా కొంతమంది డాక్టర్స్, డాక్టర్ నాగరాజు గారు, ఆ మేడం కనకదుర్గ గారు, అలా కొంతమంది డాక్టర్స్ కూడా ముందుకొచ్చి వాలంటరీగా సేవ చేస్తామని అనడంతో ఇక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు నేను శ్రీ మధుసూదన సాయి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఎందుకంటే ఒక శాసనసభ్యునిగా నన్ను గెలిపించిన జగిత్యాల ప్రజలకు ఒక డాక్టర్గా ఇప్పటికే ఒక మెడికల్ కాలేజ్ వచ్చినా కానీ ఈ బీద భారతదేశంలో మాట చెప్పాలంటే భారతదేశ చరిత్ర గొప్పది కానీ బీద దేశం అని చెప్పడం తప్పదు. అందులో మన తెలంగాణ కొంత ధనికంగా ఉన్నా కొంత మెరుగున్నా కానీ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో 135 కోట్ల ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు కావచ్చు, జగిత్యాల జిల్లాలోని 11 లక్షల మంది ప్రజలకు కావచ్చు, పూర్తి స్థాయిలో వైద్యం ప్రభుత్వం అందించే పరిస్థితిలో ఇప్పటికి కూడా లేని పరిస్థితి ఉన్నది. ఇది రాజకీయ వేదిక కాదు, ఒకరిలో నిర్మించుకునేది కాదు, ఇది వాస్తవం. ఇటువంటి సందర్భంలో స్వచ్ఛంద సేవా సంస్థ అది ఏదైనా కానీ ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. వివిధ బడుగు బలహీన వర్గాలైన మా ప్రజలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు అందాలి. దాంట్లో అగ్రభాగాన ఉన్న సత్యసాయి సేవా సంస్థ ఈనాడు ఈ కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఇప్పుడే చూపెట్టారు పీడియాట్రిక్ కార్డియాలజీ అంటే చిన్న పిల్లలకు గుండె వైద్యం ఇప్పటికి కూడా అనుకున్న స్థాయిలో మన భారతదేశంలో లేరు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని చోట్ల ఉన్నా కొన్ని చోట్ల లేని పరిస్థితి ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా ప్రతిమా హాస్పిటల్లో లండన్ నుంచి కొందరు డాక్టర్లు వచ్చి ఆపరేషన్ చేయడం, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇవన్నింటినీ ఆలోచించి ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు మొదలైన ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ మొత్తం స్థాయి గారిని రిక్వెస్ట్ చేసి కొండపాక మన కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేల్కి వస్తుంది. కొండపాక మండలం హెడ్ క్వార్టర్ అక్కడ ఏర్పాటు చేయడం నిజంగా కూడా అభినందనీయం. అతి త్వరలోనే ఆ కొండపాకలో ఉండే ఆపరేషన్లు చిన్నపిల్లలకు చేసే హాస్పిటల్ ప్రారంభమవుతుందని చెప్పి కూడా ఇప్పుడే ట్రస్ట్ బాధ్యత చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. అది నిర్మాణ సమయంలో దాదాపు 70-80% పూర్తయిన తర్వాత 4-5 నెలల కింద నేను వెళ్ళి దర్శించడం జరిగింది. అక్కడికి వెళ్ళడం జరిగింది. చాలా మంచి వాతావరణంలో అది ఏర్పాటు చేయబడ్డది. చాలా సంతోషం. అది అతి త్వరలోనే ప్రారంభం కావాలని, పేషెంట్లకు ఉపయోగపడాలని, నా వంతుగా కూడా అన్ని విధాల ఈ ట్రస్టుకు సహకారం అవుతుందని కూడా మరొకసారి అందరికీ అభినందనలు. మీ ద్వారా మొత్తం సాయి గారికి నా ధన్యవాదాలు, పాదాభివందనలు తెలియజేస్తున్నా.